Hi, this is Vishal. Welcome to Wi-Fi News. Today updates చూద్దాం. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం అనంతరం స్థానికులు యాపిల్ పండ్ల కోసం ఎగబడి నిమిషాల్లోనే వాహనంలోని లోడును తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్లా ఒన్నూరు అని చెప్పి బత్తలు పట్టుకోపోతారు లేవే మీరు. హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కూటమి ప్రభుత్వానికి సరికాదని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అన్న ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేసి మీడియా సమావేశానికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాడు తెలుగుదేశం స్థాపకులు అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబితే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని అగౌరవపరుస్తున్నారన్నారు. ఈ స్కామ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు ఈ నలుగురు ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, మరి అది ఎందుకు అంత చేసి పెడతారు? ఈరోజు జనాలు అడగట్లేదు కదా, ఎవరు అడుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్ బుక్ అని భయపెట్టిస్తున్నాడు. ఏంటి రెడ్ బుక్? ఇది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికార పార్టీ లోకేష్ కనసంలో రాష్ట్రం నడుస్తుంది. ఆయన సకల శాఖ మంత్రిగా మారారు. మరి ఈరోజు మంత్రులు ఉన్న గమ్మి మంత్రులే. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి గౌరవం లేదు. ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజంగా లోకేష్ కానీ సీఎం అని ప్రకటిస్తే ఎప్పుడగా టీడీపీ పార్టీ పతనం అయిపోతుంది. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వస్తున్నాయి. మరి మాట్లాడితే తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను, ఈ తెలంగాణ నేనే చేశాను అని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. నేను చాలా మంది అడిగాను, తెలంగాణ ఎవరు చేశారు ఇవాళ, కానీ కేవలం ప్రజల్ని మభ్యపెట్టి అన్ని వర్గాలను మోసం చేస్తారు. మేము ఒకటే కోరుతున్నాం, దేశ ప్రధానమైన రేపు 1వ తారీఖుని మీరు ఇవాళకి వస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆగస్టు 1 ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తారంట, ఆగస్టు 15 ఫ్లైట్లు ఎదుగుతాయండి. అలాంటప్పుడు ప్రధానమంత్రిగా దేనికి వస్తారో ఆయనకైనా తెలిసి అడుగుతాం. ఇవాళ ఒక ప్రారంభోత్సవం చేస్తామంటే అక్కడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావనిగౌడ్ సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు తెలంగాణ రైతులకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. గోదావరి జలాలు చివరి ఎకరం వరకు చేరేలా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. దీని విషయంలో మేము ఎంత దాకా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించడానికి కూడా మేము కంకరంగా భద్రమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా బృందం ముందు కూడా మేము ఈరోజు సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్తే, నేను మీ పావని గౌడ్. ఇవాళ ఇల్లందు కోర్టుకు వచ్చిన కేసుకు అటెండ్ అయినా, అక్రమ కేసులకు అటెండ్ అయినా. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒకటి చూపెట్టాలి కదా బాబు కేసీఆర్ గారి ఆడవాళ్ళు. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు దగ్గరికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి కలిసి వచ్చిన వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చిర్రు ఈ ప్రాజెక్టు దగ్గరికి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పొంగులేట్ ఏం చేస్తాడు, బట్ట ఏం చేస్తాడు, ఉత్తమ ఏం చేస్తాడు, తుమ్మలేం చేస్తాడో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ప్రాజెక్టు వచ్చింది ఇక్కడైతే ఇక్కడ భూములకు నీళ్లు ఇవ్వకుండా వేరే కాడికి తరలించకపోతారట. ఏడికి తరలించకపోతారు, నీళ్లు ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళు చెప్తారు. ఇక అన్న చెప్పండి. సీతారామ కట్టింది కేసీఆర్ కడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల, బట్టి, మొత్తం పొంగులేటి ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కేసుపై ఖమ్మం జిల్లాకి సాగర్ కెనాల్లో వేసి వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఈ కాంగ్రెస్
ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలలు వివిధ సంస్థలకు వినతి పత్రాలు అందజేశారు. అఖిలపక్ష నాయకుడు పసుపునూరి వీరేశం మాట్లాడుతూ ఆలేరు అభివృద్ధి కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవసరమని అన్నారు. బంద్కు ప్రజలు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. బంద్ సందర్భంగా దుర్గమ్మ ఆలయం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్లోని రెంకోనా వాగును జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పరిశీలించారు. ప్రజలు వాగులు వంకలకు దాటొద్దని, అధికారులు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అనంతరం ఖానాపూర్ పోలీస్ స్టేషన్లోని సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖానాపూర్ రూరల్లో మనకి రెంకన్న వాగు చాలా హెవీ ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడ వాటర్ బాగా ఎక్కువ పోతుంది. సో టెంపరీగా ఏదైతే వేశారో అది కొంచెం వాటర్కి కొట్టుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడికి మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు, డిఎస్పీ వచ్చారు. అందరూ కూడా కలిసి ఇక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. తొందరగా అక్కడ నుంచి వెకేట్ చేయించి వేరే రూట్లో పంపించేయాలని నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ పోలీసు పహారా కూడా కొనసాగుతుంది. అలాగే రెవెన్యూ, మున్సిపల్ అండ్ పోలీస్ అథారిటీస్ కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతిగా పెరిగింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద చేరడంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో హేమ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాజ్ కుమార్ వేధింపుల కారణంగానే హేమ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హేమను మానసికంగా వేధించాడని వారు తెలిపారు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. Let's
నల్గొండ జిల్లా పూర్వపు తుంగతుర్తి నకిరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో గెలుపొందిన బహుజన ప్రతినిధి శాసనసభ్యులు మందుల సామెల్పై అదే జిల్లాకు చెందిన మంత్రివర్యులు బ్రదర్స్ జూలంకి పాల్పడుతున్నారని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కదిరే కృష్ణ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ ప్రజా ఫ్రంట్ నాయకులు వాసుకే యాదవ్, నాగర్మోని చెన్నారాముల ముదిరాజ్, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ బైరి రాకేష్లతో కలిసి మాట్లాడారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ బీసీల పైన చేస్తున్నటువంటి భయానకమైన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు, అలాగే ఫిజికల్ దాడులు, అవమానకరమైనటువంటి ప్రవర్తన రీత్యా ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ నిన్న గత ఒక 2-3 రోజులుగా 6 రోజులుగా తుంగతుర్తి శాసనసభ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం మీద ఇలా రెడ్ల ఆధిపత్యము కొనసాగించే విధంగా ఇలా వాళ్ళ దాడులు, దూషణలు, ఇలా అవమానకరంగా వాళ్ళు మాట్లాడే భాష తీరు చాలా బాధాకరం, జుగుసాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల మీద కోమటిరెడ్డి బ్రదర్స్ తన ఆధిపత్యాన్ని ఇలా కొనసాగించే విధంగా ఇలా ఎమ్మెల్యేని చూడకుండా ఆయనను చాలా అవమానించగలిగే విధంగా మాట్లాడిన ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యాన్ని బీసీ ప్రజాపార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తిరుపతి శ్రీకాళహస్తిలో ద్విచక్ర వాహనాల చోరులు వాహనదారులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బైపాస్ రోడ్లోని ఓ హోటల్ ముందు పార్క్ చేసిన బైకును గుర్తు తెలియని 2 వ్యక్తులు చాకచక్యంగా దొంగలించి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్లబెల్లి మండలంలో ఈరోజు సాయంత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివ దేహం కడసారి చూడడానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.